ఇప్పుడు చెప్పు. నా పేరు శ్రీవారి దామోదర్. నేను హైదరాబాద్ జిల్లాలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్నాను. నేను 1988-89 బ్యాచ్ చెందినటువంటి విద్యార్థిని. అక్కడ నాది ఎంపీసీ గ్రూప్. ఇప్పుడు నవంబర్లో జరగబోయేటువంటి ఈ ఆర్ఐడి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొంటారని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు ప్యార్సేని సురేష్. నేను 87, 90 ఆర్ఐడి కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కొరకు అందరూ కంపల్సరీ పార్టిసిపేట్ చేసి ఈ సిల్వర్ జూబ్లీని ఘనంగా చేస్తారని చెప్పి. పేరు టి హైమవతి. నేను కొల్లాపూర్ ఆర్ఐడి కాలేజీలో 88-90 బ్యాచ్ బైపీసీ గ్రూప్. నేను ఇక్కడ హైదరాబాద్లో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. మన నవంబర్ 27, 28, 29 కార్యక్రమానికి నేను వస్తున్నాను. మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాను. మీకు మనవి చేస్తున్నాను. నా పేరు జి సుభాషిణి. మాది సింగోటం. 88-90 బ్యాచ్ నాది ఆర్ఐడి కాలేజీలో ఇంటర్మీడియట్. నవంబర్ 27, 28, 29 సిల్వర్ జూబ్లీ కదా, గోల్డెన్ జూబ్లీ ఇది చేస్తున్నారు. అందరు వస్తారని మనవి చేస్తున్నాను. నేను కూడా వస్తున్నా, మీరు కూడా అందరు వస్తారని కోరుకుంటున్నాను. నేను 88-90 బ్యాచ్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను 27, 28, 29 రోజు గోల్డెన్ జూబ్లీ చేస్తున్న సందర్భంగా నేను వస్తున్నాను. మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు జి ఉమాదేవి. నేను ఎల్లండ మండలంలో టీచర్గా వర్క్ చేస్తున్నా. నేను 88-90 బ్యాచ్ ఇంటర్మీడియట్ ఆర్ఐడి కాలేజ్లో బైపీసీ చదివిన. ఈ ఆర్ఐడి కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్కి నేను వస్తున్నా. నాతో పాటు మీ అందరు రావాలని, నాతో చదివిన విద్యార్థులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు లీలారాణి. నేను తెలుగు పండితుడిగా పొద్దున్న మండలంలో పనిచేస్తున్నాను. 1988-90 బ్యాచ్ నాది బైపీసీ స్టూడెంట్. నేను మన నవంబర్లో జరిగేటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అందరూ రావాలి. నేను వస్తున్నా, నాతో పాటు మీరు అందరూ వచ్చి సభను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పద్మశ్రీ. నేను 1988-90 బ్యాచ్లో ఇంటర్మీడియట్ ఆర్ఐడి కాలేజ్లో చదువుతున్నాను. ఇప్పుడు జరగబోయే నవంబర్లో గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్కు నేను వెళ్తున్నాను. మీరంతా కూడా రావాలి, నాతో పాటు చదువుకున్న వాళ్ళంతా. మనకు అలవాటు చెప్తున్నారు. నేను 89-90 బ్యాచ్ బైపీసీ ఆర్ఐడి కాలేజీలో చదివాను. 27, 28, 29 నవంబర్ గోల్డెన్ జూబ్లీకి అందరు రావండి. నేను కూడా వస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను భాస్కర్, ఆర్టిస్ట్. నేను యాక్చువల్గా నేను హై స్కూల్ ఆర్ఐడిలోనే 8th, 9th, 10th చదివాను. 83 నుంచి 85 వరకు స్కూల్లో చదివాను. తర్వాత 85, 86 నుంచి 88 బ్యాచ్కి నేను ఇంటర్మీడియట్ మ్యాథ్స్ నాది అయిపోయింది. ఇది ఏదైతే నవంబర్ 27, 28, 29లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నాయి. కంపల్సరీ నేను ఆ స్కూల్లో చదివిన విద్యార్థిగా నేను అక్కడ నేర్చుకున్న ఏదైతే డ్రాయింగ్ నేర్చుకున్నానో దాని నుంచి నేను ఇప్పుడు నా జీవనాధారం కూడా దాంతోనే ఉంది. ఇప్పుడు ఎంతో మందికి నా శిష్యులను తయారు చేశాను. దాదాపు 100 మంది నా శిష్యులు ఉంటారు. వాళ్ళతో పాటు ఒక ఎగ్జిబిషన్ కూడా చేయాలని నేను అనుకున్నాను. కొన్ని పిక్చర్స్ మాత్రం తీసుకురాగలుగుతాను అక్కడికి. నాతో పాటు ఆ స్కూల్లో చదివిన దానికి నేను గర్వపడుతున్నాను. ఆ స్కూల్ నాకు ఏం నేర్పించింది, నేను ఏం నేర్చుకున్నాను, ఇప్పుడు నేను ఏం ప్రెజెంట్ చేస్తున్నాను అన్నది మొన్నటి వరకు మీకు ఈ దీంట్లో పెట్టాను. చాలా మంది కూడా నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే నేను రిహాబిలిటేషన్ సెంటర్లో పెయింటింగ్ థెరపీ అనే కోర్సును ప్రవేశపెట్టారు నూతనంగా. నేను దాంట్లో 3 years నుంచి చేస్తున్నాను. ప్లస్ అలాగే నా పర్సనల్గా నేను కొన్ని డ్రాయింగ్ ట్యూషన్స్ నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. 27, 28, 29 మాత్రం నవంబర్లో నేను కంపల్సరీ వస్తాను. అందరు రండి, వచ్చి మా ఆర్ట్ను చూడండి. మా దాంట్లో ఉన్న ఈ స్టూడెంట్స్ వీళ్ళందరి ప్రతిభలు కూడా ఆ రోజు చూడగలుగుతారని నేను కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. మిత్రులందరికీ స్వాగతం. నా పేరు అశోక్ కుమార్ అక్కల. 1988-90 ఎంపీసీ బ్యాచ్. ఆ రోజు ఉన్న మా చిన్ననాటి మిత్రులందరూ ఈరోజు కలిశారు. ఇదంతటికీ దీనికి కారణం ఏంటంటే మన ఆర్ఐడి హై స్కూల్ కాలేజ్ స్వర్ణోత్సవాల గురించి. నవంబర్లో జరగబోయే ఆ 3 రోజులు జరగబోయే సెలబ్రేషన్స్కి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మాలాగా ఇటువంటి చిన్న చిన్న మీటింగ్లు అరేంజ్ చేసుకొని ఆ రోజుకు అందరూ పెద్ద సమూహంగా మారి ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి
మన సెలబ్రేషన్ అన్నింటికి ఒక కారణం ఉంది, అందరూ కలుసుకోవడానికి అని అందరూ ఒక ఉత్సాహంతో ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా దిగ్విజయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ 3 రోజుల కోసం ఖచ్చితంగా కొల్లాపూర్కి రండి. మీరు చదివిన స్కూల్ను, కళాశాలను చూసి ఆనాటి మధుర స్మృతులను మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మీరు ఆనందంగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీ ఆనంద అనుభూతులను పంచాలని కోరుకుంటూ మరీ మీ అశోక్ కుమార్ అక్కల.